కార్తీక మాసం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటికే రాజన్న ఆలయ అభివృద్ధి, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, టెక్స్టైల్స్ పనులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి పొన్నం గుర్తు చేశారు. ధనిక రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని పొన్నం ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు. అది ఈ ప్రాంత అభివృద్ధి, ఇరిగేషన్ పరంగా కొత్త ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటివి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల నేను మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, మానకొండ శాసనసభ్యులు, చొప్పదండి శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా, ఏవి కూడా ఇంత కొత్త కార్యక్రమం చేయకుండా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 70 నుంచి 80% మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది చారిత్రాత్మకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది.